కన్యాకుమారిలో మోడీ పర్యటించనున్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు మోడీ ధ్యానంలో గడపడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగానే కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గర నేటి నుంచి 45 గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానంలో పాల్గొననున్నారు. మోడీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందు ప్రతిసారి మోడీ ధ్యానం చేయటం ఆనవాయితీగా వస్తోంది. 5 ఏళ్ల క్రితం 2019 ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కేదార్నాథ్ గుహలో ధ్యానం చేశారు ప్రధాని. ఈ ఏడాది కన్యాకుమారిలోని వివేకానంద ధ్యాన కేంద్రంలో గడపనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిన తర్వాత స్వామి వివేకానందకు నివాళులర్పించేందుకు వివేకానంద రాక్ మెమోరియల్ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఆయన ధ్యాన మండపంలో ధ్యానం చేయనున్నారు. ఆధ్యాత్మిక గురువు వివేకానందకు ఈ ప్రదేశంలోనే భారతమాత గురించి దైవదర్శనం లభించిందని విశ్వసిస్తారు. జూన్ 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాక్ మెమోరియల్లోని రాతిపై నిర్మించిన మహాకవి తిరువల్వార్ విగ్రహాన్ని ప్రధాని మోడీ సందర్శించి ఆయనకు పూలమాల వేస్తారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కన్యాకుమారిలో హై సెక్యూరిటీ పెంచారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో 2000 మంది పోలీసులను మోహరించారు. మోడీ భద్రతా సిబ్బంది ఇప్పటికే కన్యాకుమారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దేశంలో వివేకానందుడి దార్శనికతను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ తన ఆధ్యాత్మిక బస కోసం కన్యాకుమారిని ఎంచుకున్నారని బీజేపీ అధికారులు తెలిపారు. రాక్ మెమోరియల్ వివేకానంద జీవితంపై పెను ప్రభావం చూపిందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా తమిళనాడు పర్యటనకు రావడం ప్రధానికి తమిళనాడు పట్ల ఉన్న ప్రగాఢ నిబద్ధత, ఆప్యాయతను తెలియజేస్తుందని తమిళనాడు బీజేపీ నేతలు కొనియాడుతున్నారు.